తప్పనిసరిగా పాలకుర్తి లిఫ్ట్తో పాటు రిజర్వాయర్ను కూడా మేము ఇంకోటి శాంక్షన్ చేశాం, దాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. అట్లాగే కాంట్రాక్ట్ కార్మికుల గురించి కూడా అడిగారు, వాటి గురించి కూడా ఆలోచన చేస్తామని చెప్తూ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ప్రజలంతా కూడా ఉన్నారు కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ అవసరం వచ్చినా ప్రతి దగ్గర మీ ప్రజాప్రతినిధులు చెప్పండి, ఎక్కడ అవసరం వస్తే అక్కడ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేసి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ సబ్స్టేషన్ అవసరం ఉన్నా అక్కడ సబ్స్టేషన్ శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది చాలా స్పష్టంగా. కరెంటు పోల్స్ ఎక్కడ అవసరం ఉన్నా మీరు ప్రజాప్రతినిధి చెప్పండి, రాసి ఇవ్వండి, తక్షణమే వాటన్నిటిని శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ శాఖలన్నీ కూడా యావత్ ఈ రాష్ట్ర ప్రజల కోసం అంకితమై పనిచేసే ప్రభుత్వం. మేము పాలకులు కాదు, మీతో పాటు బాధ్యత తీసుకుని మీ అందరి కోసం పనిచేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వంలో ఒక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రమే అని చెప్పి మీ అందరికీ మేము స్పష్టంగా చెప్తూ ఈ కార్యక్రమానికి R&R ప్యాకేజ్ సంబంధించి ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా R&R ప్యాకేజ్ సంబంధించి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎవరైనా ల్యాండ్ అక్విజిషన్లో పోయినటువంటి వాళ్ళే కానీ వాళ్ళందరికీ కూడా ఓపెన్ కాస్ట్లో పోయినటువంటి వాళ్ళకి కూడా సాధ్యమైన త్వరలోనే బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు